హాయ్ ఎవ్రీవన్. ఏంటి రాజు స్టార్టింగ్లోని ఈ అమ్మాయిని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ అమ్మాయిని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. అదేనండి, 10th క్లాస్ వచ్చి ఈ అమ్మాయికి 550 మార్క్స్ వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ నాన్నగారు అంటున్నారు, మేడం గారు మీరు యూట్యూబ్ తీస్తున్నారు, మీ వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయి, మేము చూస్తున్నాము, మా అమ్మాయిని కూడా చూపించండి అని చెప్పేసి ఆయన అంటుంటే, ఆ అమ్మాయికి 550 మార్క్స్ రావడం నిజంగా వాళ్ళ నాన్నగారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా జరిగిన రోజులు గుర్తుకొస్తున్నాయండి. అదే నేను మా అమ్మాయి మా అబ్బాయికి 10/10 వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే హ్యాపీగా అనిపించింది. అంటే పిల్లలు చక్కగా బాగా చదువుకుని వాళ్ళ యాక్టిట్యూడ్ అది బాగుంటే కనుక ఫస్ట్గా ఎంతో అభినందించి ఎంతో హ్యాపీగా ఉండేది తల్లిదండ్రేనండి. వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఏం కావాలి చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరూ పిల్లల్ని చదివించాలి. బాగా చదివిస్తే కనుక మంచి లైఫ్ ఉందండి. చక్కగా మంచి మంచి జాబ్స్ అవి వస్తున్నాయి. అలా వచ్చేసి పిల్లలైతే ప్రతి ఒక్కరూ బాగా సెటిల్ అవుతున్నారు. నేను కూడా పిల్లల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటానన్నమాట. మా పిల్లలకైతే ఎక్కువగా మోటివేషన్ అయితే నేనే. మా అమ్మాయి అంటుంది అనమాట అస్తమాను, మమ్మీ మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా చదవండి చదవండి అని చెప్తూనే ఉంటుంది అనేసి అప్పుడప్పుడు అట్లా ఏడిపిస్తూ ఉంటుంది అనమాట మా అమ్మాయి వచ్చి. ఇలా వచ్చి ఈరోజు డే ఏంటన్నది మీకు మొత్తం ఈ లాగ్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చి లేచిన వెంటనే చక్కగా గచ్చులు కడిగేసుకుని చక్కగా ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. ప్రతిరోజు డే ఇలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఈరోజు టిఫిన్ ఏంటి అన్నది ఆలోచించాను, కానీ నాకు ఎందుకో ఈరోజు టిఫిన్ మీద లేదండి, అసలు తినాలనిపించలేదు. సో ఏం చేద్దామని ఆలోచిస్తే అప్పుడు ఇంకా ఎనర్జీ ఫుడ్ అనేది ఇది ఉంది కదా, చక్కగా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇది చాలా బాగా చేస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి మేము ఎక్కువగా వీక్లీలో 2 times అన్నా నేను ఇది ఎక్కువగా తీసుకుంటాం అనమాట. ఏంటంటే ముందుగా వచ్చి వాటర్లో నానబెట్టేసాం అనుకోండి, అది చాలా వరకు ఒక 2 వంతుల వరకు నానిపోతుంది అనమాట. తర్వాత ఏంటంటే చక్కగా ఒక 10 నిమిషాల్లో ఉడికించేసుకోవచ్చు. వాటర్లో నానడం వల్ల ఏంటంటే చాలా తొందరగా నానిపోతుంది. అట్లా వచ్చి ఉడికించుకుంటూనే అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అడుగు పట్టేస్తుంది తొందరగా వచ్చేసి. అలా నేను ఒక 5 minutes వరకు అట్లా ఉడికించాను అనమాట. చాలా తొందరగానే ఉడికిపోయింది రండి. అంటే ఎక్కువ వాటర్లో నానడం మీద తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం పటికి బెల్లం ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేస్తాను నేను. కాకపోతే పటికి బెల్లం ఇంట్లో లేదు, అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను బెల్లం ఉందని చెప్పి బెల్లం వేసేస్తాను అనమాట. బెల్లం కూడా చాలా మంచిదండి. మనం ఎక్కువగా ఏంటంటే పంచదారని అవాయిడ్ చేయండి. పంచదార వద్దు, ఎక్కువగా వాడడం అనేది మంచిది కాదు. పటికి బెల్లం కానీ మనం తీసుకోవడం చాలా మంచిది. దీంట్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా. ఇది వచ్చేసి కొంచెం ఉడికింది, ఒక 3 వంతుల వరకు ఉడికిపోయిందిలేండి. తర్వాత వచ్చేసి అది చల్లారేటప్పుడు మొత్తం అంతా ఉడికిపోతుంది. అట్లా వచ్చేసి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఇదనే చెప్పాలి. ఎందుకంటే మనం టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇది తీసుకోవాలంటే ఇంకా తినాలని అనిపించదు. అందుకని చెప్పేసి ఒక సేమియా టైప్లో ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందిలేండి. ఇది కొంచెం గోరువెచ్చగా తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట. అట్లా వచ్చేసి ఉడికించేసాను. ఉడికించిన తర్వాత ఇంకా ఒక బౌల్లో మా వారికి వేస్తాను అనమాట. ఆయన అయితే ఇంకా తినేసేసి ఇంకేం వద్దు నాకు అంటారు అని చెప్పేసి ఆయనకి వేసేసి ఇచ్చేసాను. ఇంక మిగతాది ఏంటంటే నేను తిందామని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను అనమాట. చాలా టేస్ట్ ఉందండి, ఎందుకంటే బెల్లం వేయడం మీద ఇంకా టేస్ట్ అనిపించింది. తర్వాత ఏంటంటే చక్కగా మా వారు తినేసేసి ఆయన వెళ్ళిపోయారు. ఇక మన ఇంట్లో పని ఉంటుంది కదండి, అది ఎంత చేసినా అట్లా కనిపిస్తూనే ఉంటుంది ఏదో మూల. ఇట్లా వచ్చి ఈ రోజునైతే వాషింగ్ పెట్టుకున్నాను అనమాట. ఈ రోజు నేను వాషింగ్ మిషన్ అనేది వేయలేదు, చేతితోనే ఉతికేసుకున్నానులేండి. అంటే ఎక్కువగా వీక్లీలో ఒక 1 time 2 time తప్ప నేను ఎక్కువ వాషింగ్ మిషన్లో వేయను, ఎందుకంటే మ్యాక్సిమం ఇవి చాలా వరకు కొంచెం అంటే మరీ మాసిపోకుండా ఉన్నాయి కదా అని చెప్పేసి నేనే వాష్ చేసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చేసి ప్రతిదీ కూడా కంఫర్ట్ని లైట్గా గెంజి అది పెట్టేశాను. ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఆరబెట్టేద్దామని చెప్పేసి అన్నీ బాస్కెట్లో వేస్తున్నాను అనమాట. అట్లా వచ్చి ఈరోజు అయితే చక్కగా పని అనేది తొందరగా ఫాస్ట్గానే అయిపోయింది, కానీ చాలా ఎండండి, విపరీతమైన ఎండ ఉంది. చక్కగా పైకి వచ్చి అన్నీ కూడా చక్కగా ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. 1 గంటలో మొత్తం అన్నీ ఆరిపోయేలా అంత ఎండ ఉంది. ఇట్లా వచ్చేసి మొత్తం అన్నీ లైన్గా బాగా పైకి వెళ్లకుండా బాల్కనీలోనే వేసేసుకున్నాను. ప్రతిదీ కూడా చక్కగా నీట్గా అలా తాడు మీద వేసుకుని మనం వర్షం వచ్చినా పర్వాలేదు మాకు, ఎందుకంటే తీసుకునే అవసరం ఉండదు, చక్కగా బాల్కనీ కదా, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకునేలానే ఉంటుందని చెప్పేసి మొత్తం అన్నీ వేసేసాను. ఈరోజు ఏంటంటే నాకైతే చాలా వర్క్ ఉంది, అంటే మిషన్ పని
ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది. పైగా ఏంటంటే ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో కొంచెం చేయడానికి కూడా అలసట అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ స్నానాలు ఇంకా బట్టలు వాషింగ్ ఇవన్నీ పెట్టేసుకున్నాను. చాలా వరకు ఒక 10:30 కల్లా పని మొత్తం చేసేసుకున్నానులేండి. ఇలా వచ్చి ఇంకా మళ్ళీ ఎప్పుడో సాయంత్రం ఏ టైంలో మనం బట్టలు తీసుకున్నా ఇంకేమీ అనిపించదు. ఫుల్ ఎండ అనమాట. చూడండి క్లైమేట్ ఎట్లా ఉందో. మొన్నటి వరకు అయితే వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి, కానీ ఒక 4 days నుంచి అయితే ఎండ చాలా విపరీతంగా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి మళ్ళీ డైలీ వేర్ సారీస్ కూడా చక్కగా ఇంకా పైకి వెళ్ళేంత ఓపిక లేదు, ఇక్కడే వేసేసుకున్నాను. ఇంకా ఆరిపోయిన వెంటనే మడత పెట్టేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో కింద వేసేసుకున్నానండి. ఇట్లా వచ్చి కొంచెం పని అయ్యింది. మార్నింగే స్నానాలన్నీ అయిపోతాయి కదా, చక్కగా బట్టలు అవి ఉతికేసిన తర్వాత కొంచెం మొహం కూడా వాడిపోయిందిలేండి. చక్కగా వచ్చి నేను ఇంకా టిఫిన్ అనేది తినలేదు కదా, చక్కగా తినేసేసి మిషన్ పని ఎక్కువగా ఉందండి, వర్క్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక 10 minutes అట్లా కూర్చొని టీవీ చూస్తూ అట్లా తింటున్నాను అనమాట. ఇలాగా మీకు కూడా కనిపిద్దామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను అనమాట, చాలా ఇమ్యూనిటీ ఉంటుంది ఇందులో అనేసి. బెల్లం వేయడం వల్ల ఏంటంటే అండి ఇంకా బాగుంటుంది అనమాట. అందులో తెల్ల సబ్జాల్లో ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ బెల్లంలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కదా. సో 2 తీసుకోవడం వల్ల ఏంటంటే మనలో కొంచెం శక్తి అనేది ఉంటుంది. బ్లడ్ కూడా తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది డాక్టర్స్ ఏమంటారంటే ఇది కన్ఫామ్గా తినమని చెప్తారు. ఒకసారి నాకు హెల్త్ బాగాలేని టైంలో వచ్చేసి డాక్టర్ గారు అయితే ఇవి తినండి మీరు, ఒక డేలో ఒక 3 times అన్నా తినమన్నారండి. ఒక్క రోజులో 3 పూట్ల 3 గిన్నెల వరకు తినమన్నారనమాట. అట్లా తింటే మరుసటి రోజు కొంచెం హ్యాపీగా అమ్మయ్య అనిపించేంత ఓపిక వచ్చింది. అంత మనకి బాగా పనిచేస్తుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా అది తీసుకోండి, వీక్లీలో 1 time అన్నా తీసుకోవడం చాలా మంచిది. అది అయిపోయిన తర్వాత నేను వచ్చేసి కొంచెం మిషన్ వర్క్ ఉందండి. ఇది ఏంటంటే హ్యాండ్ వర్క్, అంటే బ్లౌజులు అయితే కుట్టేసుకున్నాను, నిన్న వచ్చేసి అన్నీ కుట్టేసుకున్నాను. కాకపోతే ఇవి కాటన్ శారీస్ కదా, ఇంకా అందరూ కూడా కంగారు పడిపోతున్నారు అనమాట. రాజీ గారు ఇంక ఎండలో ఎక్కువగా ఉన్నాయి, మాకు శారీస్ అనేవి ఇచ్చేయండి కట్టేసుకుంటాం అంటుంటే ఇంకా ఎవరు ఆగట్లేదు. మ్యాక్సిమం అయితే కుట్టడం అయితే కుట్టేస్తున్నాను. కాకపోతే హ్యాండ్ వర్క్ అనేది చాలా పెద్ద పని అండి. హ్యాండ్ వర్క్ పాప మా వారు హెల్ప్ చేస్తారు, కానీ ఇంకా కొంచెం అర్జెంట్ వల్ల ఏంటంటే ఇవి హ్యాండ్ వర్క్ చేసి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇంకా అలా కూర్చుని చేస్తున్నాను అనమాట. ఫుల్ ఎండ, చాలా స్వెట్ కూడా బాగా పట్టేస్తుంది, చాలా ఎక్కువగా ఉంది నాకు. ముందుగానే చెమట ఎక్కువ పట్టేస్తుందిలేండి. చక్కగా అందుకే కాటన్ చీర అది కట్టేసుకుని ఇంకా పనిలోకి వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ వర్క్ చేసేసుకుంటే కనుక చక్కగా మళ్ళీ వర్క్ అనేది ఉంటుంది, అదే మిషన్ పని ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 జాకెట్లు కట్ చేయాలి, మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. ఇంక ఇదే పని అండి నాకు. లేచిన దగ్గర నుంచి ఇంటి పని, చక్కగా మిషన్ పని, డే అనేది తెలియదు అనమాట. ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో ఒక పని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి డే అనేది విసుగు అనేది ఉండదు. ఇంకా ఎవరితోనూ సంబంధం లేకుండా మన పని చేసుకున్నాం అనుకోండి, మనకు పని అవుతుంది, ఫైనాన్షియల్గా మనకి చక్కగా హెల్ప్ అవుతుంది, అన్ని రకాల బాగుంటుంది. నేనైతే ఇట్లానే పెట్టుకుంటానమాట. ఎవరితోనూ సంబంధం అనేది ఉండదు. అంటే వచ్చినంత వరకు మాట్లాడితే చక్కగా మాట్లాడతాను. ఇంకా ఏంటంటే ఇంకా సేపు చక్కగా పని చేసుకోవడము, టీవీ చూడడము, నాకు ఇంకా ఇదే ఉంటుందన్నమాట. నా డే అనేది ఇంక ఇట్లానే జరుగుతూ ఉంటుంది. అంటే మిషన్ కుట్టే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ అనేది ఉండదనే చెప్పాలి. ఎందుకంటే కట్ చేసుకోవాలి, కుట్టాలి, హ్యాండ్ వర్క్ చేసుకోవాలి, చాలా పని ఉంటుందండి. అట్లా వచ్చేసి నేనైతే 2 బ్లౌజులు చక్కగా హ్యాండ్ వర్క్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వస్తే కనుక వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా 1 గంట వరకు కూడా అయిపోయిందండి. తర్వాత ఏంటంటే ఇంక లంచ్ కూడా చేసేద్దాము. ఇవి అయిపోతే ఇంక లంచ్ చేస్తాం అనుకోండి, తర్వాత ఒక 10 నిమిషాలు ఎంతో మళ్ళీ టీవీ చూస్తాను. అంటే బ్రేక్ ఇస్తూ చూస్తానమాట టీవీ అనేది. మధ్య మధ్యలో అలా టీవీ కూడా చూసామనుకోండి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చి కొంచెం చక్కగా జాకెట్లు అవి కుట్టేసుకున్నాను, మడతలు అవి పెట్టేసుకుని ఇంకా కవర్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే భోజనం అది చేసేసిన తర్వాత మళ్ళీ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇట్లా వచ్చి సాయంత్రానికి అయితే కనుక ఒక 2-3 బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను.
అవైతే ఇంక కుట్టేసుకుందాము, ఇవాళకి పని అయిపోతుంది అనేసి. చూడండి ఫుల్ ఎండ మీద మొహం అయితే కనుక ఫుల్ చెమట పట్టేసింది అనమాట. కాటన్ శారీ వల్ల ఏంటంటే చాలా హాయిగా అనిపించింది అనమాట. మళ్ళీ మొన్న వర్షాల్లో అయితే కనుక కొద్దిగా సిల్క్ చీరలు కట్టుకున్నాం, కానీ ఇప్పుడైతే కాటన్ చీరలు మళ్ళీ తీయవలసి వచ్చింది. ఇట్లా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫుడ్కి అంటే భోజనం చేసేద్దాము అని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇది ఈరోజు ఏంటంటే తోటకూర కొద్దిగా పెసరపప్పు వేసి తోటకూర చేశాను అనమాట. ఎందుకంటే తోటకూర కూడా మనం అప్పుడప్పుడు తినాలండి. దీని వాల్యూ అనేది మనకి మనం అమ్మ అయిన తర్వాతనే మనకి వాల్యూ తెలుస్తుంది. ఫస్ట్లో వచ్చేసి మన పేరెంట్స్ అమ్మగానే మనకు పెడితే తినేవాళ్ళం కాదు. అంటే గారాబం మీద మనకి ఏ కూర నచ్చదనుకోండి అవాయిడ్ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి దీని విలువ అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. మా అమ్మాయి కూడా అలాగే ఏం తిందు తోటకూర, ఏంటి తోటకూర మమ్మీ అంటూ ఉంటుంది. అట్లా అని మనం కూడా ఒక టైంలో అలా నేను అన్నవాళ్ళమే కదండి. కానీ ఇప్పుడు తోటకూర విలువ ఏంటన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. మంచి దాంట్లో కూడా అంటే బ్లడ్ ఎక్కువ పడుతుంది అనమాట తోటకూర తినడం వలన. అది ఎలా ఉన్నా సరే తినక తప్పదండి. ప్రతి ఒక్కళ్ళు తోటకూర అనేది వీక్లీలో ఒక్క టైం అయినా తినాలి. సో ఇలా వచ్చి నేను పప్పు వేసి చేశాను కదా, చాలా టేస్టీగా అనిపించింది. ఇట్లా వచ్చి దాని కాంబినేషన్ అయితే ఆవకాయ ఉంది, కానీ ఇంకా తోటకూర కూడా వేడే కదా అని చెప్పేసి ఇంక నేను పచ్చడి కూడా వేసుకోలేదు. ఇట్లా వచ్చి ఇంకా పిండి వడియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అవి తింటున్నాను అనమాట. లంచ్ అయితే చక్కగా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఇప్పుడు మిషన్ ఎక్కేస్తాను. నాకు టైం అనేది అస్సలు తెలియదండి. మధ్యలో వచ్చి ఎవరొక ఫ్రెండ్స్ కానీ లేకపోతే అమ్మ వాళ్ళు కానీ ఎవరొకరు అలా ఫోన్ చేస్తూనే ఉంటారు. మా వారైతే ఒక సాయంత్రంకి అయితే 2-3 టైమ్స్ మా వారు చేస్తారు, మా అమ్మాయి చేస్తుంది, మా అబ్బాయి చేస్తారు. ఫోన్లు అయితే మాత్రం అట్లా వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా అలా ఫోన్లు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ అసలు డే అనేది ఏమీ తెలియదు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉండాలండి. మనం ఒక బిజీ అనేది టైం పెట్టుకోవాలి. అసలు ఖాళీ అనేది మాత్రం ఉండకూడదని నేను అనుకుంటాను. అంటే ఏదో పని పెట్టుకున్నాం అనుకోండి, మనకి పిల్లలు లేరని అనిపించదు అనమాట. ఓకే.